మహాగణపతిం మనస స్మరామి మహాగణపతిం మనస స్మరామి. డియర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే ఇక్కడ మనం 2వ తారీఖు నుంచి 8వ తారీఖు వరకు కూడా ఆగస్టు మాసానికి సంబంధించి రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయి ఏంటి, ద్వాదశ రాశుల వారికి సంబంధించి మనం చూద్దాం. సో ఇక్కడ మనం చూస్తే కనుక ప్లానెటరీ ట్రాన్సిట్ పొజిషన్లో మేజర్ చేంజెస్ ఈ వారం ఆగస్టు మాసం మొదటి వారం ఎలా ఉన్నాయో చూస్తే ఇక్కడ మేజర్ చేంజ్ మనకి కన్యా రాశిలోకి శుక్రుడి యొక్క సంచారం మొదలవుతూ ఉంది. ఆగస్టు 1వ తారీఖు నుంచే ఇక్కడ మెయిన్గా శుక్రుడు నీచ రాశి అని కన్యా రాశిలో సంచారం మొదలు పెడుతున్నారు. 3వ తారీఖున కరెక్ట్గా ఇక్కడ మనకి చూస్తే కనుక సోమవారం చూస్తే కనుక కుజుడు మిథున రాశిలోకి అడుగు పెడుతున్నారు. సో ఇక్కడి నుంచి ఆయన మాసం అంతా కూడా మిథున రాశిలోనే గోచారంలో ఉంటారు. అలాగే 6వ తారీఖున గురువారం బుధుడు మిథున నుంచి కర్కాటకంలోకి వస్తూ ఉన్నారు. సో ఈ విధంగా మేజర్గా శుక్ర కుజ బుధుల యొక్క ట్రాన్సిట్లో మార్పు మనం గమనించవచ్చు. సో అలాగే ప్లానెటరీ ట్రాన్సిట్ మనం చూస్తే మిథునంలో బుధ కుజులు, అలాగే రవిలో ఇక్కడ కర్కాటకంలో రవి గురులు, సింహంలో కేతువు, కన్యలో శుక్రుడు, కుంభంలో రాహువు, మీనరాశిలో శని వక్ర సంచారంలో ఉంటా ఉన్నారు. సో ఈ విధమైన ప్లానెటరీ పొజిషన్ ఆధారంగా చంద్రుని యొక్క గమనం కూడా చూస్తే మీనం, మేషం, వృషభం రాశుల మీదుగా చంద్రుని యొక్క గమనం ఉంది. ఈ యొక్క చంద్రగమనం ఆధారంగా ద్వాదశ రాశుల వారికి సంబంధించి రాశి ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి ఈ వారం 2వ తారీఖు నుంచి 8వ తారీఖు వరకు కూడా ఆగస్టు నెలకి సంబంధించి మనం చూద్దాం. కుంభరాశి వారికి సంబంధించి చూద్దాం. కుంభరాశి వారికి సంబంధించి చూస్తే కనుక ఈ రాశికి ఈ వారం యోగిస్తున్న గ్రహాల విషయానికి వస్తే సో రవి 6th హౌస్లో యోగిస్తున్నారు, బుధుడు 6th యోగిస్తున్నారు. సో అలాగే శుక్రుడు కూడా 8th హౌస్లో యోగిస్తున్నారు. మొత్తంగా 3 గ్రహాల యొక్క అనుకూలత ఉంది. అలాగే 2, 3, 4 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉంది. సో అది బుధ గురువారాలు ఈ రాశి వాళ్ళకి చంద్రబలం జనరల్గా అయితే మనకు అనుకూలంగా ఉంది. సో ఇక్కడ ద్వితీయ స్థానం నుంచి చంద్రుని యొక్క సంచారం ఉంటాం. అలాగే ద్వితీయ స్థానంలో శని యొక్క రెట్రాగ్రేషన్ అనేది స్టార్ట్ అయింది. ఇన్ జనరల్గా ఏలినాటి శని ఎండింగ్లో ఉన్నారు, 2nd హౌస్లో శని యొక్క రెట్రాగ్రేషన్. అదే సమయంలో అదే రాశికి సంబంధించిన గురువు గారు కూడా 6వ స్థానంలో ఉన్నారు. ధనపరమైన విషయాల్లో తీసుకునే నిర్ణయాల్లోనూ, ఫైనాన్షియల్గా, అలాగే ఫ్యామిలీకి సంబంధించిన విషయాల్లోనూ. సో ఇక్కడ గురువు గారు కూడా కొంచెం 6th హౌస్లో ఉండటం వల్ల ఇక్కడ స్టమక్ రిలేటెడ్గా కొంచెం ఎక్స్పాన్షన్ ప్లానెట్ కాబట్టి తీసుకునే ఇంటేకింగ్ ఆఫ్ ఫుడ్కి సంబంధించిన విషయాల్లో ఈ సాటర్న్ రెట్రాగ్రేషన్, గురువు గారు 6th హౌస్లో ఉంటాం. ఈ రెండు కూడా కొంచెం బ్లోటింగ్, గ్యాస్ ఇలాంటివి ఏమన్నా డైజెషన్ ప్రాబ్లమ్స్కి సంబంధించి సాటర్న్ రెట్రాగ్రేషన్ వల్ల ద్వితీయ స్థానంలో కలిగించే ఆస్కారాలు ఉన్నాయి. కాబట్టి ఈ విషయంగా తీసుకునే ఆహార పదార్థాల విషయంలో కొంచెం ఇక్కడ హెవీగా కాకుండా కొంచెం లైట్గా తీసుకుంటూ ఉంటాం అనేది మంచిది. అలాగే ద్వితీయ స్థానంలో శని యొక్క రెట్రాగ్రేషన్, చంద్రుడు కూడా అక్కడ ఉండగా ఇది ఫ్యామిలీ విషయాలకు సంబంధించి కొంచెం టెస్టింగ్ పీరియడ్గా ఉండే ఆస్కారాలు కొంచెం కనిపిస్తూ ఉన్నాయి. ఖర్చులకి సంబంధించి కూడా కొంచెం ద్వితీయాధిపతి 6వ స్థానంలో ఉండటం వల్ల అంటే గురువు గారు ఉచ్చ స్థితిలో ఉన్నారు. లోన్స్ లేకపోతే ఇన్ కన్ఫ్లిక్టెడ్ మ్యాటర్స్ వల్ల ధనాగమనం ఇవి ఉంటాయి. కానీ కొంతవరకు ఎక్కువ ఫైనాన్షియల్గా కానీ ఫైనాన్షియల్ వ్యవహారాలకి సంబంధించి కొంచెం ఖర్చులు ఎక్సీడెడ్గా అయ్యే ఆస్కారాలు కూడా కనిపిస్తున్నాయి. బుధ గురువారాల్లో చూస్తే కనుక 3వ స్థానంలో చంద్రుని యొక్క సంచారం. తృతీయంలో ఇన్ జనరల్గా చంద్రుడు యోగిస్తాడు, కానీ అదే రాశి అధిపతి కుజుడు బుధుడు అక్కడ ఉండగా శత్రుక్షేత్రంలో అడుగుపెట్టున్నారు. సో అది 5th హౌస్ రిలేటెడ్గా సంతానపరమైన విషయాలకు సంబంధించి 3, 4, 5 తారీఖుల్లో ఇన్వెస్ట్మెంట్స్ విషయాలకు సంబంధించి కానీ సంతానపరమైన విషయాలకి సంబంధించిన విషయాల్లో కానీ చాలా వరకు కూడా ఇక్కడ ఈ రాశి వాళ్ళకి సంబంధించి మెయిన్గా కొంత జాగ్రత్తగా ఉండటం అనేది మంచిది. అలాగే ప్రొఫెషనల్ మ్యాటర్స్లో కూడా ఎప్పుడైతే ఈ కుజుడు 5వ స్థానంలో శత్రుక్షేత్రంలో అడుగుపెట్టాడో మీ క్రియేటివిటీని ప్రశ్నించే ఆస్కారాలు ఎక్కువగా ఉండే ఆస్కారాలు కూడా ఉన్నాయి. సో అది ఇక్కడ 3, 4, 5 తారీఖుల్లో ప్రొఫెషనల్ వైజ్డ్గా అక్కడ మీరు చేసే పనుల్లో కావచ్చు, అలాగే సంతానానికి సంబంధించిన విషయాల్లో కానీ ఇన్వెస్ట్మెంట్స్ పరమైన విషయాల్లో కానీ
కమ్యూనికేషనల్ విషయాల్లో కొంచెం జాగ్రత్తగా ఉండటం కూడా ఈ 3, 4, 5 తారీఖుల్లో చాలా మంచిది. వారాంతానికి శుక్ర శనివారాల్లో మనం చూస్తే కనుక ఇక్కడ చతుర్థ స్థానంలో చంద్రుని యొక్క సంచారం. జనరల్గా చతుర్థ స్థానంలో చంద్రుడు ఉన్నారు. అదే రాశికి సంబంధించి రాశి అధిపతి శుక్రుడు. ఇక్కడ శుక్రుడు కుంభ రాశికి మంచి యోగకారకుడు, బ్యాక్ బోన్ ప్లానెట్. అలాంటి బ్యాక్ బోన్ ప్లానెట్ యాక్చువల్గా శుక్రుడు అష్టమ స్థానంలో ఉన్నాడు, నీచపడి ఉన్నాడు యాక్చువల్గా. సో యాక్చువల్గా మిగతా గ్రహాలు అష్టమ స్థానంలో మనకు పెద్దగా చెప్పుకోం, కానీ శుక్రుడు లాంటి గ్రహం ఏ తోసులో జనరల్గా యోగిస్తుంది. కాబట్టి కాకపోతే అండి ఇది శుక్రుడికి నీచి రాశి కాబట్టి ఇక్కడ ప్రాపర్టీస్ కొనుగోలు అమ్మకాలు కానీ, ఇక్కడ వెహికల్స్కి సంబంధించి కావచ్చు, డొమెస్టికల్ అట్మాస్ఫియర్కి సంబంధించిన విషయాలు కావచ్చు, పేరెంట్స్ హెల్త్కి సంబంధించిన విషయాల్లో కావచ్చు, వీటి విషయాల్లో కొంచెం జాగ్రత్తగా డెసిషన్స్ తీసుకోవడం అనేది మంచిది. అదర్ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్ అండ్ మ్యారిటల్ లైఫ్లో ఇక్కడ శుక్రుడు అష్టమ స్థానంలో కొంతవరకు కొంచెం మంచి పాజిటివ్గా రిజల్ట్స్ ఇస్తారు, కానీ అది నీచ స్థానం అవటం వల్ల మధ్యస్థంగా మాత్రమే శుక్రుడు ఇచ్చే రిజల్ట్స్ ఉంటాయి. ఎంతైనా యోగకారకుడు నీచుల అష్టమ స్థానంలో ఇక్కడ మెయిన్గా సంచరించడం వల్ల అంత ఎఫెక్టివ్గా మీరు తీసుకునే లైఫ్ గ్రోత్కి సంబంధించిన నిర్ణయాల్లో హైయర్ ఎడ్యుకేషన్ కావచ్చు, ఫారెన్ ట్రావెల్స్ కావచ్చు, ఇలాంటి వాటిలో పెద్ద రిజల్ట్స్ ఇచ్చే ఆస్కారాలు ఈ టైంలో తక్కువ ఉంటాయి. సో ఈ విధంగా మెయిన్గా ఏంటంటే రవి యొక్క సంచారం జనరల్గా చక్కగా 6th హౌస్లో నడుస్తుంది. 6th హౌస్లో రవి జనరల్గా యోగిస్తారు. గురుమోడి నడుస్తుంది. మెయిన్ గురువు గారు షష్టమ స్థానంలో యోగించకపోయినా గురువు గారి పవర్ అయితే తీసేస్తున్నాడు. రవి చాలా విషయాల్లో చాలా సందర్భాల్లో మీకు ఉన్న సమస్యల్ని, అబ్స్టేకల్స్ని, ట్రబుల్స్ని చాలా వరకు తగ్గిస్తాడు ఇక్కడ 6th హౌస్లో. సో ఈ విధంగా శని ఏళ్ళనాటి శని ఎండింగ్కి ఈ 2nd హౌస్లో ఉన్న శనికి నీలాంజన సమాభాసం డైలీ చదువుకోవటం చాలా మంచిది. అలాగే ఈ రాశి వారికి గురుబలం కూడా తగ్గింది కాబట్టి వెల్దీ కారకుడు కాబట్టి గురువు పవర్ లేనిదే ఫైనాన్షియల్ గ్రోత్ అది తక్కువ ఉంటుంది కాబట్టి, అలాగే సమ్ హెల్త్ మ్యాటర్స్లో కూడా దేవానాంచ ఋషినాంచ అంటే ల్యాక్ ఆఫ్ కోఆపరేషన్, మిగతా జనాల కోఆపరేషన్ కూడా తగ్గుతుంది. కాబట్టి దేవానాంచ ఋషినాంచ గురు నవగ్రహ శాంతి మంత్రం కూడా చదువుకోవటం, కుదిరితే కేజింపో శనగలు ఎల్లో కలర్ దానం చేయటం, గురువారం పూట దత్తాత్రేయుడిని ఆయనకి ఆలయంలో దర్శనం చేసుకుని చేస్తే చాలా మంచిది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.